వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వ్యవస్థాపకులు కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ రోజుకొక కొత్త మలుపు, కొత్త విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఏదైతే ప్రవీణ్ పగడాల ఇష్యూపై ఆందోళన చేపడుతున్న క్రమంలో ఈ రోజు అంటే నిన్న నైట్ నుంచే రెండు వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే ఏలూరులో ఒక మద్యం వైన్ షాప్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేసినట్లు వీడియోలు బయటకు వస్తున్నాయి. అదే రోడ్డు పక్కల బుల్లెట్ బండి ఉంది, బుల్లెట్ బండి పక్కన కూర్చున్నాడు. ఇదంతా రోజుకు ఒక వీడియో బయటకు వస్తా ఉంది. పోలీసులు కూడా తొందర పడకుండా దాదాపు 200 సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు ఏంది రోజుకు ఒక కొత్త విషయం బయటికి వస్తా ఉంది. అన్న చెప్పండి, బాగా చర్చనీయాంశంగా మారుతుంది. కొత్తగా 2 వీడియోలు బయటకు వచ్చినాయి. ఏం చెప్పాలి దాచుకున్నారు? ఇది చర్చనీయాంశంగా మారింది అంటే రచ్చరచ్చగా మారిందని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే చేశారు అలాగా, అంటే రచ్చగా క్రియేట్ చేశారు. ఎవరు? ఈ పాస్టర్లు, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, అంటే రాజకీయంగా ఖాళీగా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళని మర్చిపోయారు ప్రజలు అనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి మేము కూడా ఒకళ్ళు ఉన్నామని చెప్పి గుర్తించండి అని చెప్పడానికి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఇప్పుడు రోజుకొకటి బయటకు వస్తున్నాను, రోజుకొకటి బయట రావడం కాదు, పోలీసులు కొంత టైం తీసుకుంటున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంత టైం పట్టింది కదా. ఈ రోజు అందుబాటులో ఉన్న కొన్ని సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు. ఇంకొక రోజు ఇంకొక ఏరియాకి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకుని అవి 1-2 సార్లు చెక్ చేసుకుని అవునా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు నోటికి వచ్చినట్టు పోలీసులు మాట్లాడరు కదా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మళ్ళీ హయ్యర్ లెవెల్లో ఆఫీసర్స్ నుంచి వాళ్ళకి పర్మిషన్స్ ఉండాలి. ఈ ఫుటేజ్ రిలీజ్ చేయొచ్చా లేదా అనే విషయంలో. కాబట్టి ప్రాపర్ గా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని ఖచ్చితమైన ఆధారాలతో రోజు కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. వీళ్ళేంటి, ఇప్పుడు పాస్టర్లో ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రిపూట ఏదో క్రైమ్ స్టోరీ సీరియల్లోనూ సినిమాలను చూసేస్తున్నారు. ఆ క్రైమ్ స్టోరీ ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా చెప్పండి అన్న, ప్రవీణ్ పగడాలకు వచ్చింది బెదిరింపేమో అటు షమి నుంచి, కానీ పాస్టర్లు గాని క్రైస్తవులు గాని ప్రధానంగా హిందువుల దాడి చేసిండ్రు అనేది ఎందుకు వస్తుంది అంటారా? వాస్తవంగా బెదిరింపులు ఏమైనా ఉంటే మీరు చెప్పినట్టు అటువైపు నుంచి ఉన్నాయి. అలాగే ఇంకొక బెదిరింపు ఉంది అనే విషయం కూడా ప్రవీణ్ పగడాల చెప్పాడు. అది ఎవరి గురించి అంటే ఇంకొక పాస్టర్ గురించి. రంజిత్ తోఫిర్ ఒక పాస్టర్ నన్ను బెదిరించాడు, నా తలకాయ తీసుకురామని చెప్పి ప్రకటించడానికి కూడా చెప్పారు. అసలు నిజంగా బెదిరింపులు వచ్చినటువంటి ఆ పాస్టర్ గురించి కానీ ఈ వర్గం గురించి కానీ ఎవరు మాట్లాడతలా. ఈ మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళకి ఎవరి మీద అయితే కక్ష ఉందో వాళ్ళ మీదకి దీన్ని నెట్టేయాలని చూస్తున్నారు. వాళ్ళకి మాలాంటి వాళ్ళ మీద కక్ష. ప్రధానంగా కొన్ని వీడియోలు చూస్తే డైరెక్ట్ గా నా ఫోటో పెట్టేసి నా పేరు పెట్టేసి లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి నా మీద కక్ష ఉంది బాగా. నాకు లాగే రాధా మనోహర్ గారు, లలిత్ కుమార్ గారు, కొంతమంది మీద ఉంది. వీళ్ళ మీదకి తోసేస్తే మనకు అడ్డం లేకుండా పోతారు. అంటే ఏదో జరిగింది, దీన్ని ఇలా వాడుకుందాం అనే ప్రయత్నం ఇదంతా. అంటే ఒకటి, ఎందుకు కరుణాకర్ సుగుణనే టార్గెట్ అయ్యాడు? ఎందుకు అంత మహాశక్తే కరుణాకర్ సుగుణ? మరి వాళ్ళు అలా భయపడి అంత ఫీల్ అవుతున్నారేమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నా మీద వీళ్ళకి ఎంత భయం ఉందనే విషయం ఇప్పుడు దాకా తెలియదు. ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి మరీ నా మీద తోసేయాలని చూస్తున్నారంటే నిజంగా నేను ఒక పెద్ద థ్రెట్ లాగానే ఫీల్ అవుతున్నారు వీళ్ళు. పెద్ద థ్రెట్ అంటే ఫిజికల్ గాని కాదు, మన మత మార్పిళ్ళకి భవిష్యత్తులో మనం నిరాటంకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని క్రైస్తవ ప్రదేశ్ చేయాలన్నా, భారతదేశాన్ని బైబిల్ దేశం చేయాలన్నా ఇవి ఇలాంటి వాళ్ళు అడ్డంగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని అడ్డం తప్పియాలి అని ఒక ప్లానింగ్, అలాగే మమ్మల్ని చూస్తే ఒక భయం కూడా ఉంది. అంటే ప్రధానంగా కరుణాకర్ సుగుణనే ఎందుకు టార్గెట్ ఏంటంటే, కరుణాకర్ సుగుణ దివంగతుడు అయ్యే లోపు ఒక చర్చన మిగులుతుందా అనే కామెంట్స్ వైరల్ దాని వల్లనే సుగుణ గారు టార్గెట్ అయినారనే బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అదంటే అది ఒక్క కామెంటే అనుకోవచ్చా? నేను అది చట్టబద్ధంగా చెప్పా. ఇప్పుడు నేనేమి ఫిజికల్ గా చర్చలు పూర్తి చేస్తాను, పాస్టర్లను తీసేస్తాను అనలేదు కదా. నేను పాస్టర్లను గర్వాప్సి చేస్తాను. వాళ్ళందరూ మా సోదరులే కదా. మతం మారక ముందు వాళ్ళు హిందువులే కదా, భారతీయులే కదా. వాళ్ళలో డిఎన్ఏలో అంతా భారతీయత, హిందుత్వం ఉంది. ఆ భారతీయతని, హిందుత్వాన్ని మేలుకొల్పి మళ్ళీ సోదరమంలోకి వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు ఇంక చర్చలతో పనే ఉంది, అన్ని మతాలతో పనే ఉంది మనకి. పూర్వం మన దేవాలయాల్ని కూల్చేసి ఆక్రమించేసి వేరే ప్రార్థనా మందిరాలు కట్టారు. మనం అట్లా కాదు, స్వచ్ఛందంగా ఆ ప్రార్థనా మందిరాన్ని మనం దేవాలయాలుగా మార్చుకుందాం, బలవంతంగా కాదు. అలా ఒక చర్చ్ కూడా లేకుండా, ఒక పాస్ట్ కూడా లేకుండా సంపూర్ణంగా పవిత్రంగా భారతదేశాన్ని పరిపూర్ణ హిందూ దేశంగా మారుద్దాం అనేది మా లక్ష్యం. అది ఓకే అన్న. కరుణాకర్ అన్న ఒక మాట ఇప్పటిదాకా మాట్లాడుతూ స్టార్టింగ్ లో
పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ మాపై నిపానం మోపుతున్నారు ఎలాంటి ఆధారం లేకపోయినా అని మీరు అంటున్నారు. కానీ పాస్టర్ చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక లేడీ పగడాల పగిలిందా అని ఆమె ఒకటి, తర్వాత నెక్స్ట్ అజయ్ అని అదొకటి సోషల్ మీడియా వైరల్. నిన్న మొన్న ఒక అబ్బాయి పాస్టర్ అజయ్ నెక్స్ట్ టార్గెట్ అని సోషల్ మీడియా ప్రచారం చేసుకున్నాడు. తర్వాత నిన్న మొన్న ఒక్క అబ్బాయి మా హిందువుల జోలికి వస్తే గిట్లే ఉంటది పగులుతుంది అని అంటున్నారు. అంటే ఎందుకు పాస్టర్లు అట్లా నెపం మోపడానికి ఇది బలం చేకూర్తలేదా ఈ వాక్యాలు? పార్వతి హిందూ ధర్మ రక్షణ అనేటువంటి ఈవిడకు క్షమాపణ మాట్లాడటం జరుగుతుంది. పార్వతి హిందూ ధర్మ రక్షణ అనేటువంటి ఈవిడికి నేను క్షమాపణ చెప్తూ ఈ వీడియో తీస్తున్నాను. అమ్మ పార్వతి గారు, ఈ వీడియో ముఖ్యంగా మీకు నేను క్షమాపణ చెప్తున్నాను. సరే, మీకు కావాలంటే లింక్ పంపిస్తాను. అంటే వీళ్ళు రోజుకు ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తారు. వాస్తవం ఏంటి, ఏం జరిగిందంటే పార్వతి అనే ఆవిడ పగడాలు పగిలిందా అని ఒక వెటకారంగా లేకపోతే కొంచెం వ్యంగ్యంగా పాడిన పాట ఇప్పుడు దిగదు, నెల క్రితం జరిగిందని. సందర్భం ఏంటంటే నేను ప్రవీణ్ పగడాల ఆ పాస్టర్ కి వారోత్సవాలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కంటిన్యూగా ఒక వారం రోజుల పాటు కౌంటర్ వీడియోస్ చేశాను. అతను ఒక సెమినార్ లో హిందుత్వం గురించి క్రిటిసైజ్ చేశాడు, దారుణంగా మాట్లాడితే అవమానిస్తే నేను కౌంటర్లు ఇచ్చాను. వరుసగా 7 వీడియోలు, చాలా పవర్ఫుల్ కౌంటర్స్ అవి. దాన్ని ఉద్దేశించి పగడాలు ఇప్పుడు పగిలిందో నువ్వు వచ్చి హిందుత్వాన్ని గోక్కున్నావు కదా అని ఆ సందర్భంలో పాడిన పాటను తీసుకొచ్చి ఈయన చచ్చిపోయిన తర్వాత ఇలా వెటకారం చేస్తుందని చెప్పి క్రియేట్ చేశారు. ఓకే అది ఇంత ముందుకు జరిగింది, ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి అంటున్నాను. నిన్న రీసెంట్ ఒక అబ్బాయి ఒక విలేకరు అడుగుతూ ఇట్లా వాడు కూడా క్షమాపణ చెప్పాడు. అదే చెప్పిండు. అసలు వాడు నేను ఏమంటున్నా అంటే, ఎందుకు ఇప్పుడు కరుణాకర్ సుగుణ చట్టాలను గౌరవిస్తాడు, భారతీయతను పాటిస్తాడు, రాజ్యాంగంపై గౌరవం ఉంది, దర్యాప్తు నడుస్తుంది, కరుణాకర్ సుగుణ స్టేబుల్ గా ఉన్నాడు. ఎందుకు ఈ మిగతా వాళ్ళు తెలిసో తెలియకుండా అట్లా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకు? ఇప్పుడు మీరు కొంతమంది క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా బట్టలు ఒప్పు తీసి పరిగెత్తూ ఉంటారు, ఎందుకంటే పాపులారిటీ కోసం. ఇప్పుడు పాపులారిటీ పిచ్చున్నాడు ఏదేం చేస్తారు, ఆడెవడో పాపులారిటీ పిచ్చున్నాడు వచ్చి మేమే సంఖ్య పవరు హిందూ. నా అభిప్రాయం ఏంటంటే వాడు క్రిస్టియన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ని ప్రాపగాండా వీళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక బొడ్డోని ఎవరిని అనామకుడిని తీసుకొచ్చి ఎవరు నువ్వు హిందూ అని చెప్పుకుని నువ్వు మేమే చంపావని చెప్పరా, ఒక 1 minute వీడియో క్రియేట్ చేయడం ఎంత పని వాళ్ళకి. ఇంకొక వీడియో కూడా వచ్చింది, మీరు చూసారు లేదు, రోడ్డు పక్కన ఒక లారీ ఆకుంది, రోడ్డు పక్కన అది డివైడర్ సర్కిల్ అవుతుంది, ఆ లోపల మనుషులు ఎవరినో కొడుతున్నట్లుగా నైట్ షూట్ చేసినట్టు వీడియో. ఇది ప్రవీణ్ పగడాలను చంపుతున్న వీడియో అని రిలీజ్ చేశారు. కానీ అక్కడ ఒరిజినల్ ఫుటేజ్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయిన స్పాట్ లో పక్కన అదేమి లేదు, రైలింగ్ లేదు, అక్కడ లారీ అక్కడే ఆగినట్లు లేదు, ఇదంతా ఫేక్ వీడియో అని చెప్పి అందరూ దాని మీద కామెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది పాస్టర్లు ఈ ఫేక్ వీడియో ప్రచారం చేసి మన బ్యాడ్ నేమ్ వచ్చిందని ఆపినాను. అంటే మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఆర్గనైజ్డ్ గా ఒక కుట్ర జరుగుతుంది, రోజుకి ఒక ప్రాపగాండా. ఇప్పుడు పార్వతి గారి మీద ఒకటి, నేను ఫేస్బుక్ లో ఏదో పోస్ట్ పెట్టి డిలీట్ చేశానని చెప్పి ఆ సన్నాసం రెండరే ఛాలెంజ్ చేశాను. నా ఫేస్బుక్ ప్రొఫైల్ పాస్వర్డ్ అన్ని తీసుకుందాం, పోలీసుల ముందుకు వెళ్దాం, ఏం కావాలో చేద్దాం, ఏ టచ్ చేయాలో చేద్దాం, నా ఫేస్బుక్ యాక్టివిటీ మొత్తం చూద్దాం, నేను ఏ పోస్ట్ పెట్టి డిలీట్ చేశానో రుజువు చేయమన్నా ఒకటి రావట్లా. అంటే ఏదో ఒకటి క్రియేట్ జనాలు ఇప్పుడు ఎమోషనల్ గా ఉన్నారు, అంటే నిందలు మోపుతున్నారు. అదే ఎమోషనల్ గా ఉన్న జనాన్ని ఏదో ఒక చిన్న సాకు కారణం చెప్పి రెచ్చగొట్టేసి రచ్చరచ్చ చేసేయాలి, లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, మొత్తం వ్యవస్థను నాశనం చేయడం పెద్ద కుట్రం జరుగుతుంది ఇప్పుడు. కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు సీసీ ఫుటేజ్లు ఇవన్నీ లభ్యమవుతున్నాయి కాబట్టి టెక్నికల్ గా ఎవిడెన్స్ లో ఇప్పుడు ఏలూరులో మద్యం షాపులో ప్రవీణ్ అక్కడ మద్యం తీసుకున్నాడు, ఇది ఎలా ట్రేస్ చేస్తారు పోలీసులు? సింపుల్ గా బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తారు, బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎక్కడెక్కడ ఆయన పే చేసాడో చూస్తే అక్కడ ఏలూరులో టానిక్ వైన్ షాప్ పే చేసినట్టు డైరెక్ట్ గా షాప్కి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్తే ఫుటేజ్ లభ్యమైంది. ఇప్పుడు టెక్నికల్ గా ఇంత అందుబాటులో ఉంది టెక్నాలజీ. ఇప్పుడు కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఆధారాలతో సహా వీళ్ళ ముందు పెడతారు. కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే మన గొర్రెలకి బుర్రలేదు కాబట్టి ఎన్ని లాజిక్స్ చెప్పినా ఎన్ని ఆధారాలు చూపించినా మన జరిగిందని రెచ్చగొట్టేస్తే రెచ్చిపోతారు. ఈ బుర్ర లేని గొర్రెలు మన దగ్గర ఉన్నంత కాలం మనం ప్రభుత్వాలను బెదిరించవచ్చు, వేరే మన శత్రువులను కూడా టార్గెట్ చేయొచ్చు అనేది వీళ్ళ ధైర్యం. ఈ టైంలో నేను చెప్పేది ఏంటంటే పోలీసులు ప్రభుత్వం స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరైతే ఈ ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు ఇంత సెన్సిటివ్ విషయాన్ని ఒక మతస్థుల మీద ఉద్దేశిస్తే మత ఘర్షణ జరగవా? ఇప్పుడు మా మీద అటాక్స్ ప్లాన్ చేశారు, ఒక రెచ్చిపోయి చేశారు అనుకోండి, మరి మా వాళ్ళు సైలెంట్ ఉంటారా? మళ్ళీ అటువైపు ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒక యుద్ధం జరగడానికి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు.
అని ఒకటి చెప్పండి కరుణాకరణ. వాస్తవంగా ప్రవీణ్ పగడాల విషయంలో పోలీస్ దర్యాప్తు జరుగుతుంది. ఏదో రోజు బయటకు వస్తాయి వాస్తవం. అసలు హిందువులకు, క్రిస్టియన్లకు ఎందుకు ఈ పంచాయతీ మొదలైంది? ఎవరు ఆపాలి? ఎవరు ఆగాలి? ఒక మాటలో చెప్పండి అన్న. మీరు మొత్తం చరిత్రలోకి వెళ్ళి తిరగేసుకోండి. ఏ ధర్మం మీద ఎక్కువ దాడులు జరిగాయి, ఏ మతాలు ఇతర మతాల మీద దాడులు చేసాయి, మీ చరిత్రలోకి వెళ్ళి స్టార్టింగ్ నుంచి చూసుకోండి. అసలు మధ్యలో వచ్చిన మతాలు ఏవి, ఈ మధ్యలో వచ్చిన మతాలు మొట్టమొదటిగా ఉన్న ధర్మాన్ని అటాక్ చేసాయా లేదా, ఇవన్నీ మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎవరు ఆపాలి అనేది కూడా అర్థమైపోద్ది. ఓకే. ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారో వాళ్ళు ఆపాలి. ఉమ్. ఒకవైపు నరేంద్ర మోడీ గారు కూడా రంజాన్ తోఫాతో మత సామరస్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తా ఉంది. అక్కడ నరేంద్ర మోడీ యొక్క ఆదేశాలను కానీ లేకపోతే భారతీయతను కానీ సనాతన ధర్మాన్ని ఇక్కడ తెలంగాణలో హిందువులు పాటించట్లేదు అంటే ఏమంటారు? నరేంద్ర మోదీ గారి ఆదేశాలు ఏంటి అంటే ఆ మత సామరస్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అనేది ఆ రంజాన్ తోఫతోటి కూడా మన మొన్న ఇచ్చిర్రు. దానివల్ల ఈ తెలంగాణలో పాటించలేకపోతున్నారా? వాళ్ళకి ఏదో తోఫాలో గిఫ్ట్ లో ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? మీ మీద దాడులు జరుగుతున్నా కూడా మీరు నోరు మూసుకొని కూర్చోండి అని కాదు కదా. లేదా వాళ్ళు ఏదో యాక్సిడెంట్ జరిగిన యాక్సిడెంట్ ని హత్యగా చిత్రీకరిస్తున్నారు, దాన్ని మనం ఒప్పుకోవడం మత సామరస్యం కాదు కదా. పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతంటే ఇప్పుడు హత్య కాదంటే, కాబట్టి అది హత్య అని ఒప్పుకుందాం, మనమే చేసాను ఒప్పుకుందాం, అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదే మత సామరస్యం. ఇప్పుడు జరిగింది ఏంటి ఫ్యాక్ట్ అంటే దానికోసం ఫైట్ చేయాలి కదా. మత సామరస్యం పేరుతో మనల్ని మనం పొడుచుకోవడం కాదు కదా. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం రాళ్ళు వేసిన వాళ్ళు ఇల్లు కోల్చట్లేదా? మత సామరస్యం. మత సామరస్యం ఏంటంటే ఇప్పుడు భారతీయతకి, భారతదేశానికి విధేయులుగా నిజమైనటువంటి భారతీయ పౌరులుగా జీవించే వాళ్ళకి ఈ దేశంలో రక్షణ ఉంటుంది, మత స్వేచ్ఛ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ ఇక్కడ తిండి తింటూ ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశాన్ని వెన్నుపోటు పడవాలని, ఈ దేశాన్ని వ్యవస్థల్ని నాశనం చేయాలని చెప్పి కుట్రలు చేసే వాళ్ళని గౌరవించడం, ఆదరించడం, ఇది మత సామరస్యం ఎలా అయింది? అదే ఇంకోటైనా కరుణాకరణ, ఇంకో విషయం ఏంటంటే ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే తప్పులేదు. నేను తెలివివంతుని చాలా గొప్ప అని అనుకుంటే తప్పులేదు. కరుణాకరణ తెలివిలేనుడు లేకపోతే అట్లా విమర్శిస్తేనే వస్తున్నాయి పంచాలు. అసలు ఎందుకు ఒక మతాన్ని ఒకరు ఎందుకు విమర్శించాలి? ఒక మతాన్ని విమర్శిస్తేనే మత మార్పిట్లు జరుగుతాయని నమ్ముతున్నారా? నిజదేవుడు అనే పదం ఉన్నారు ఎప్పుడన్నా? నిజదేవుడు అనే పదం క్రిస్టియన్స్ వాడుతూ ఉంటారు. మా వాడు నిజదేవుడు, మీ వాడు అందరు అబద్ధం. ఈ సైకలాజికల్ డిజార్డర్ అనేది ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. అసలు వేరే మతాన్ని, వేరే ధర్మాన్ని విమర్శించడంలో ఫస్ట్ నెంబర్ 1 టాప్ లో వీళ్ళే వస్తారు. మూలం ఏంటంటే వాళ్ళ మత గ్రంథాల్లో రాసుకున్నారు, వేరే మతాల్లో వాళ్ళందరూ వ్యభిచారులు, అంటే వేరే మతాన్ని అనుసరిస్తే వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నట్టు లెక్క అని బైబిల్లో రాసుకున్నారు స్పష్టంగా. మరి అది చదివి అది ఫాలో అయ్యే వాళ్ళకి ఏముంటది? వాళ్ళ బ్రెయిన్ లో కూడా అదే ఉంటది కదా. కాబట్టి సమస్య మీకు ఇప్పుడు చెట్లు ఆకులు దులిపినంత మాత్రం సమస్య కాదు, దాని వేరులో ఏంటి సమస్య ఏంటో చూడాలి. ఇప్పుడు మీకు సినిమాల్లో చాలా డైలాగ్స్ ఉంటాయి, ఏ మతం కూడా మనిషి చంపుకోమని చెప్పదు, అన్ని మతాలు మంచి చెప్పు. స్టాక్ డైలాగులు కాదు. అన్ని మతాలు ఒకలా చెప్పలేదు, అన్ని మతాలు మంచి చెప్పలేదు. ఈ లోకాన్ని నాశనం చేయడానికి కొన్ని మతాలు వచ్చాయి, మానవ జాతికి శాపంగా వచ్చాయి. వాటిని కూడా హిందూ ధర్మం పక్కన పెట్టేసి అన్ని మతాలు ఒకటే, నువ్వు నేను బాయ్ బాయ్ వాళ్ళు అనుకోవట్లేదు అలాగా. అంటే ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కరుణాకర్ సుగుణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎట్లా చచ్చిపోయిండు కానీ చనిపోయిండు, కొంత బాధాకరమే, కానీ ఒక ప్రత్యర్థిని కోల్పోయిన అన్నాడు. నిజంగా బలమైన ప్రత్యర్థి ప్రవీణ్ పగడాల కరుణాకర్ సుగుణకు? బలమైన ప్రత్యర్థి అనలేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మేం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, సందేశాన్ని తీసుకువెళ్ళడానికి మంచి ఉపకరణంగా ఉపయోగపడ్డాడు. అంటే అతను ఏంటంటే బాహాటంగా కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. అంటే వీళ్ళు చర్చలో రహస్యంగా చెప్పే విషయాలు కొన్ని వీడియోలో చెప్తా ఉంటారు. అంటే బ్రిటిషర్స్ కి అనుకూలంగా మా తల్లిదండ్రులను మాట్లాడడం అంత ధైర్యం ఎవరు చేయరు, అతను ఓపెన్ గా మాట్లాడేశాడు. అది మాకు చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఎంత చూపించారు కదా. అలాగే కొన్ని దారుణంగా వక్రీకరణ అబద్ధాలతో క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు. ఇది వీళ్ళ ఐడియాలజీ ఇది అని చెప్పి మేము చూపించాం, దానికి కౌంటర్లు ఇవ్వడానికి మాకు అవకాశం సరైన వ్యక్తి అని ఆ విధంగా అతను ఉంటే వాళ్ళ ఐడియాలజీ ఏంటో ఎక్స్పోజ్ చేయడానికి, మేము అనుకున్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అతను బాగా ఉపయోగపడతాడు, అది మేము అనుకుంది. అలా చివరిగా చెప్పండి, క్రిస్టియన్లకు, ముస్లింలకు కరుణాకర్ సుగుణ ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఈ యొక్క సంఘటనతోటి? క్రిస్టియన్లకు, ముస్లిం అంటే ఏ సంఘటన? ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ, మతాకర్షణలు జరుగుతున్నాయి, ఏదో మతాలు మత హత్యలు, ఈ కాన్సెప్ట్ లో
క్రిస్టియన్లకు ఏం చెప్పదలుచుకున్నాడు, ముస్లింలకు ఏం చెప్పదలుచుకున్నాడు? ఇప్పుడు మీరు ఎలా ఉందని మీరు అడిగింది. ఇప్పుడు ఈ సంఘటన బేస్ చేసుకుని వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వండి. ఇది జరిగింది, ఇది చూశారు కదా, కాబట్టి అలా ఉంది మీరు చెప్పింది. కాబట్టి జరిగిన సంఘటన వేరు. ఇప్పుడు ముస్లింలకి క్రిస్టియన్లకి నేను ఏం చెప్పదలుచుకున్నా ఏ సందర్భంలో అయినా చెప్పవచ్చు. నేను ప్రతి సందర్భంలో చెప్తా. మీరు మత సామరస్యాన్ని పాటిస్తే మేము మత సామరస్యాన్ని పాటిస్తాం. మాకు పరమత సహనం అనేది సహజంగా ఉంటుంది. ఇప్పుడు హిందుత్వంలో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో మనం చూసుకున్నా కూడా ఎవరి అభిప్రాయాలని వాళ్ళు స్వేచ్ఛగా అనుసరించుకోమని చెప్పాడు శ్రీకృష్ణుడు. బలవంతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రుద్దండి అని చెప్పలా. అలాగే నన్ను నా ధర్మాలను అనుసరించడం కూడా నీ స్వేచ్ఛ వదిలేస్తున్నానని చెప్పి అర్జునుడికి చెప్పాడు. నేను చెప్పిన పాటించమని చంపేస్తానని చెప్పలా. అలాగే ఏ దేవతను పూజించేవారిని ఆయా దేవతల పట్ల శ్రద్ధ కుదురుకునేలా చేస్తాను. కాకపోతే ఆ దేవతలు పాటిస్తే ఒక ఫలితం ఉంటుంది, పూజిస్తే ఒక ఫలితం ఉంటుంది, సర్వాంతర్యామి ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తే ఒక ఫలితం ఉంటుంది, అది వేరు. కాబట్టి పరమత సహనం అనేది సహజంగా హిందుత్వంలో ఉంటుంది. దాన్ని మేము నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయక్కర్లా. పరమత సహనం లేని పాషాణ మతాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎథిక్స్ పాటించండి. మీ మతంలో ఉన్న దుర్మార్గమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మేము మతస్థులుగా వాటిని పాటిస్తామని కాదు, హ్యూమానిటీని పాటించండి, ఎథిక్స్ని పాటించండి. ఇప్పుడు ఆధునిక సమాజం ఏంటి, భారత రాజ్యాంగం ఏంటి, వీటిని పాటించండి. మేము ఫండమెంటల్ రిలీజియస్ పీపుల్ కాబట్టి మేము వాటినే పాటిస్తాం. మేము రాజ్యాంగం కంటే కూడా మా మతానికి విలువిస్తాం, హ్యూమానిటీ కంటే కూడా మా మతానికి ఎక్కువ విలువిస్తాం అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు నేను చెప్తాను, నాకు దేశం ఫస్ట్ అని చెప్తాను, భారతదేశం ముఖ్యం, నా మతం కూడా సెకండ్ అని చెప్తాను నేను. అలా ఎంతమంది చెప్తారు చెప్పండి మీ పాషాణ మతస్థులు? మాకు భారతీయత ముఖ్యం, భారతదేశం ముఖ్యం, తర్వాత మతం. ఎవరు చెప్తారు చెప్పమనండి? చెప్పలేరు అలా కదా. మీరు భారత రాజ్యాంగాన్ని పాటిస్తారా, మీ మత గ్రంథంలో ఉన్న రూల్స్ పాటిస్తారా? మా మత గ్రంథమే మాకు అల్టిమేట్ అని చెప్తారు. మీ మత గ్రంథం ఏం చెప్తుంది? వాళ్ళు అసహించుకోమని చెప్తుంది, ద్వేషించమని చెప్తుంది, వాళ్ళ మీద దాడులు చేయమని చెప్తుంది. మీరు ఓపెన్ గా మా మీద దాడులు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ వ్యవస్థను నాశనం చేయాలి, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి, కొన్ని శక్తులు మాఫియా పనిచేస్తాయి వెనకాల. వీళ్ళ చేతిలో ఈ సాధారణ విశ్వాసులు అనేవాళ్ళు ఒక వెపన్స్ గా మారిపోయారు. వీళ్ళకి తెలియదు మనం వాళ్ళ చేతుల్లో ఆయుధాలుగా మారిపోయామని. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అనేది నిజంగా పవిత్రమైందే కదా. అయితే అవసరం లేకుండా, సందర్భం లేకుండా నేనైతే ఎందులోనూ దూరను. నిజంగా సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అనుకోండి, ఎక్కడికైనా వెళ్తా. కాబట్టి సందర్భావసరాలను బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది. ఈ రోజే నేనేమి క్లారిటీ అవ్వట్లేదు, అంటే చెప్పదలసిన అసలు అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం.